హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా 5 to 6 years బేబీ గర్ల్స్కి షార్ట్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి. చాలా తక్కువ క్లాత్తో నేను స్టిచ్ చేశాను. ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది లుక్ అనేది. చూశారు కదా, చాలా అందంగా ఉంది. ఓకే అండి, మనము ఎలా కట్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్లాత్ అయితే ఎంత తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నానండి. అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. అలాగే ఈ షార్టిన్ క్లాత్ కూడా తీసుకున్నాను. మనకి నెట్ క్లాత్ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ కూడా నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము బాడీ కోసము 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలండి. 1/2 మీటర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా సింగిల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 10 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్ పెట్టానండి. బాడీ యొక్క లెంత్, మెయిన్ లెంత్ 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం మనము అటాచ్ చేసుకోవాలి కదా బాటమ్ని షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు. ఓకే అండి, ఇప్పుడు షోల్డర్ 5 ఇంచెస్ పెడుతున్నాను. మీరు 4.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి అయితే కొంచెం బొద్దుగా ఉంటుంది, అందువల్ల నేను 5 ఇంచెస్ పెట్టాను. యార్మ్ హోల్ రౌండ్ కూడా 5 ఇంచెస్ పెట్టానండి. అలాగే ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ కరెక్ట్గా రావాలి. యార్మ్ హోల్ రౌండ్ అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము 5 ఇంచెస్కి యార్మ్ హోల్ రౌండ్ పెట్టుకున్నాం కదా, దీనిని ఒక స్ట్రైట్గా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చివర్లో కూడా మనము 5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా యార్మ్ హోల్ రౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు యార్మ్ హోల్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాము, లెంత్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఒకవేళ మీరు 4.5 ఇంచులు తీసుకున్నట్లయితే సన్నగా ఉన్న అమ్మాయిలకి 2.5 షోల్డర్ పెట్టుకోండి, 2 ఇంచులు నెక్ విడ్త్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము 2 ఇంచులకి ఇలా ఒక స్ట్రైట్గా చేసుకొని మార్కు. ఇప్పుడు నెక్ లెంత్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 3.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచులు పెడుతున్నాను. ఓకే అండి, ఈ విధంగా 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ సహాయంతో కానీ చేతి సహాయంతో కానీ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన డిజైన్స్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా. ఓకేనా. ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, యార్మ్ హోల్ రౌండ్కి లోతు అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ సన్నగా ఉన్న పిల్లలకైతే 1/4 ఇంచ్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనము 1 ఇంచ్కి ఇలా, ఇప్పుడు 5 ఇంచెస్లో 2.5 ఆఫ్ చేసుకొని అక్కడి నుంచి కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా మనము యార్మ్ హోల్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా యార్మ్ హోల్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. 24 ఇంచులండి చెస్ట్ లూజ్ అయితే. 24 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 6 ఇంచెస్. ఓకేనా. దానికి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం 8 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నడుము వచ్చేసి 22 ఇంచులు, దీని 4వ భాగం 5.5 ఇంచులు. ఓకేనా. ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి, లేదా 1.5 ఇంచు, మీ ఇష్టం అండి అది. ఇప్పుడు నడుము దగ్గర ఫోల్డింగ్ వైపు దగ్గర మనము 3/4 ఇంచు క్రాస్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ మిడిల్లో ఒక పాయింట్ పెట్టేసుకుని అక్కడి నుంచి మనము క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల బాటమ్ను బాడీని అటాచ్ చేసినప్పుడు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే అండి, ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను మళ్ళీ మీకు కనిపించలేదనేసి ఇక్కడైతే డార్క్ పెన్సిల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనము లెంత్ అయితే 11 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే యార్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, నెక్ విడ్త్ 2 ఇంచులండి. ఇప్పుడు చెస్ట్ లూజు 6 ఇంచెస్, అలాగే నడుము లూజు 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను అనమాట. ఈ విధంగా మనము
మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ కట్ చేయకూడదండి, మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కట్ చేయకూడదు. ఇక్కడైతే మనకి చిన్నపిల్లలే కాబట్టి లోతు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఫ్రంట్ సైడ్ చాలామంది లోతు తీస్తూ ఉంటారు, అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ని కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా నెక్ని కట్ చేసుకున్నాం కదా, చూసారు కదండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ విడ్త్ 2 ఇంచులు పెట్టుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనము ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి లెంత్ అయితే తగ్గించుకుంటున్నాను. మీరు 2.5 లేదా 3 కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 ఇంచులు పెడుతున్నానండి. ఇప్పుడు రౌండ్ నెక్ పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఒక 2.5 ఇంచులు లేదా 3 ఇంచులకి ఇలా ఓపెన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము స్లీవ్ కటింగ్ చేద్దామండి. బాడీ పార్ట్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది. ఈ క్లాత్ని మనము డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచులు పెడుతున్నాను. విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖచ్చితంగా కలుపుకొని, ఇందులో హాఫ్ వచ్చేసి 2.5 ఇంచులు. ఒకవేళ మీరు 4 ఇంచులు స్లీవ్ లెంత్ పెట్టుకుంటే 2 ఇంచులు అలా పెట్టుకోండి డౌన్ అనేది. ఇక నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. తర్వాత ఈ విధంగా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు మనము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ తీసుకున్న తర్వాత లూజ్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ లూజ్ అయితే ఈ పాప పొద్దుగా ఉంది కాబట్టి నేను 5 ఇంచులు పెడుతున్నాను. మీకు సన్నగా ఉన్న అమ్మాయిలు అయితే 4 ఇంచులు 4.5 ఇంచులు పెట్టుకోండి. తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన మార్క్ చేసుకున్న ప్రకారము విడ్త్ దగ్గర పాయింట్స్ ఉంటాయి కదా, 6 ఇంచెస్ మనము పెట్టాము. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మనము పాయింట్స్ని క్రాస్గా కలుపుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచు వదిలేసుకొని ఈ విధంగా మనము స్లీవ్ యొక్క షేప్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే లోతు తీసుకోవాలి అని కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. చిన్న అమ్మాయిలు కాబట్టి ఇక్కడ లోతు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఇప్పుడైతే మనము స్లీవ్స్ని ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ స్లీవ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది కదా, దీనికోసం మనము క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక నేను షార్టిన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ షార్టిన్ క్లాత్ని బాడీ పార్ట్ పెట్టేసుకొని కట్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ లైనింగ్ కాటన్ లైనింగ్ అండ్ షార్టిన్ లైనింగ్ అలాగే మన నెట్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా మూడింటిని బాడీ పార్ట్కి యూజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఫ్రాక్ చాలా షైనీగా ఉంటుంది. లోపల సమ్మర్ వచ్చినప్పుడు ఇది చెమట అయితే పీల్చుకోదనమాట. అలాంటప్పుడు మనం కాటన్ లైనింగ్ వేస్తే ఫ్రీగా ఉంటుంది పిల్లలకి. కొంచెం బెలూన్ ఫ్రాక్ లాగా కొంచెం బాగుంటుంది అనమాట చూడ్డానికి. ఇలా మనము 2 లైనింగ్స్ వేస్తే ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ కూడా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఫ్రంట్కి బ్యాక్ ఈ విధంగా. నేనైతే కరెక్ట్గా కట్ చేయట్లేదండి, మళ్ళీ మనం ఎలాగో స్టిచ్ చేసేటప్పుడు ఇదంతా కట్ చేయాల్సింది వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే మనము బాడీ పార్ట్కి లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్లీవ్స్కి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. సేమ్ అలాగే అండి. ఇప్పుడు మనము స్లీవ్స్కి బాడీ పార్ట్కి ఎలాగైతే లైనింగ్ తీసుకున్నామో అలాగే ఈ స్లీవ్స్ కూడా అలాగే మనము సాటిన్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే ఒకవేళ మీరు సాటిన్ లైనింగ్ యూజ్ చేయొచ్చు. దీనికి నెట్ క్లాత్ కంపల్సరిగా సిల్క్ లైనింగ్ కానీ సాటిన్ లైనింగ్ కానీ కంపల్సరిగా వేయాలి, లేకపోతే షైనీగా ఉండదన్నమాట. చూడడానికి ఫ్రాక్ అంత అందంగా ఉండదు. ఓకే అండి, ఇప్పుడైతే మనము సాటిన్ లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువగానే క్లాత్
ఉంటే కూడా ఇలా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి. మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. లేదు మాకు కరెక్ట్గా ఉంది అనుకుంటే కొంచెం ఒక పావు ఇంచైనా ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఓకే అండి, ఈ విధంగా మనము స్లీవ్స్ని క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్కి 2 సైడ్స్కి మనకి స్లీవ్స్ అయితే కావాలి కదా, వీటిని సపరేట్ చేసేసుకుందాము. ఈ మెయిన్ క్లాత్ కూడా నెట్ క్లాత్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము స్లీవ్స్కి క్లాత్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్కి క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాటమ్ కోసం ఫస్ట్ షార్టింగ్ లైనింగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, కుచ్చుల కోసము విడ్త్ వచ్చేసి 30.5 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు లెంత్ వచ్చేసి 19.5 ఇంచులు ఉంది. ఈ ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి 30.5 ఇంచులు ఖర్చుతో కలుపుకొని, నేనైతే 28.5 ఇంచులు మెయిన్ ఫ్రాక్ అనమాట. తర్వాత ఒక 2 ఇంచులు బాడీకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ బాటమ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫోల్డింగ్ మనకి జాయింటింగ్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి కదా కింద అంచు భాగము. ఓకే అండి, ఈ విధంగా మనము సేమ్ అంతే విడ్త్తో అంతే లెంత్తో మెయిన్ లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలన్నమాట, నెట్ క్లాత్. దీనికి మళ్ళీ నేనైతే కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఒక 3 ఇంచులు తక్కువగా తీసుకుంటున్నాను. మనకి వాటర్లో ఉన్నప్పుడు ఈ క్లాత్ అనేది సింక్ అయ్యి కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. అందువల్ల నేను ఒక 3 ఇంచులు అయితే తక్కువగా తీసుకున్నాను. మెయిన్ క్లాత్ అయితే 19.5 ఇంచులు ఉందండి. ఇది వచ్చేసి లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేసి 16.5 ఇంచులు లెంత్ ఉందన్నమాట. విడ్త్ సేమ్ అంతే ఉందండి, 30.5 ఇంచులు పెట్టుకున్నాను. 3 క్లాతులు కూడా బాటమ్వి. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ ఉందండి, ఈ క్లాత్తో నేను దోరీలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకుంటున్నాను అనమాట, ఈక్వల్గా ఉండేలా. ఇలా మనము నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే విడ్త్ వచ్చేసి 4.5 ఇంచులు పెట్టాను. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వెళ్తుంది. తర్వాత 2 ఇంచులు అయితే మనకు మిగులుతుంది అనమాట. ఫోల్డింగ్ చేస్తే 2 ఇంచులు దోరీకి అయితే 2 ఇంచుల వరకు రెడీ అయిపోతుంది. లెంత్ వచ్చేసి ఒక 23 ఇంచుల వరకు పెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, దోరీ లెంత్ ఎంత కావాలన్నా అంత తీసుకోవచ్చు. ఇక్కడ కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఒకవైపు శాటిన్ లైనింగ్, ఒకవైపు నార్మల్గా, ఇంకొక వైపు షైనీగా ఉంటుంది. షైనింగ్ అనేది లోపల వైపు పెట్టుకొని మామూలుగా షైనీగా లేని వైపు ఇలా పై వైపు పెట్టేసుకొని మనము మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట నెట్ క్లాత్కి. ఫస్ట్ ఈ 2 క్లాత్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తాన్ని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇంతే ఏజ్ పిల్లలు ఉంటే ఒకవేళ యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే అండి, మొత్తాన్ని ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా సింగిల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని సెంటర్లో ఒక కట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ కట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి, కాటన్ లైనింగ్. ఇది వచ్చేసి నెట్ క్లాత్ పై వైపున పెట్టేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ పెడితే మనకి రాంగ్ వస్తుందండి. అందువల్ల మనము ఇటు సైడ్ పెట్టేసుకుంటే లోపల వైపుకు లైనింగ్ క్లాత్ని తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ పార్ట్ ఒక్కటి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనము లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో నెక్కి స్టిచ్ అయితే వేసుకోవాలి మిడిల్లో. ఇలా స్టిచ్ చేస్తే కనుక మనకి ఈ లైనింగ్ అనేది లోపల వైపుకి ఈజీగా తిరిగి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్కి.
ఓకే అండి, ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాక ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ని మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ కొంచెం క్లాత్ కానీ మనకి షైనింగ్ క్లాత్ కానీ అలాగే నెట్ క్లాత్ కానీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తీసుకోండి. తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనము కరెక్ట్గా మనము లైనింగ్ మెజర్స్ పెట్టుకుని ఉంటాం కదా, ఆ క్లాత్ మైన్ని తీసుకుంటే ఒకవేళ ప్రాబ్లం అయితే వస్తుంది, ఒక్కోసారి తక్కువ రావచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఒక పార్ట్ అయితే చూపిస్తానండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే చూపించాను, ఇంకొక పార్ట్ అయితే చూపించాను కానీ స్కిప్ అయిపోయింది. సడన్గా వీడియో అనేది పాస్ అయిపోయింది అనమాట. ఓకే అండి, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే నేను షైనీగా ఉన్న క్లాత్ని లోపల వైపు పెట్టేసుకొని నార్మల్గా ఉన్న క్లాత్ని ఇలా పై వైపు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా నెట్ క్లాత్కి షైనింగ్ షార్టిన్ క్లాత్ని ఈ విధంగా నీట్గా మొత్తాన్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాటన్ లైనింగ్ని అయితే పెట్టేసుకోవాలండి. మీరు స్కిప్ చేస్తే కన్నా నేను ఎలా స్టిచ్ చేసేది కూడా అర్థం కాదు, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. స్టిచ్చెస్ తీసేసుకుంటూ మళ్ళీ విప్పేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి, మెయిన్ వైపున ఇలా నేను కాటన్ లైనింగ్ని పెట్టేశాను అనమాట. నేను మొత్తాన్ని చూడండి, ఇక్కడ ఓపెన్ ఉంది కదండి, ఇక్కడ ఓపెన్ వర్క్ పెట్టుకున్నాను కదా, అంతవరకు అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ నెక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగా సేమ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా లోపల వైపు తిప్పేసుకొని లైనింగ్ని ఇలా రెడీ చేసుకోవాలి. వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి, సారీ. ఇక్కడ షైనీగా ఉన్న క్లాత్ని లోపల వైపు పెట్టుకోండి, నార్మల్గా ఉన్న క్లాత్ని పై వైపున పెట్టేసుకోండి. మనము బాడీ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే అండి. ఫస్ట్ ఈ చివర్లన స్టిచ్ చేసుకోవాలి, ఒక చివరన ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాం కదా, దానిని ఇలా నెట్ క్లాత్ వైపుగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా మనము పెట్టేసుకున్న తర్వాత ఈ నెట్ క్లాత్కి కాటన్ లైనింగ్కి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు లోపల వైపు తిప్పేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేయండి. నేను చూపించిన ప్రకారము స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ నెట్ క్లాత్కి కాటన్ లైనింగ్ అటాచ్ చేస్తే కాటన్ లైనింగ్ కనిపిస్తుందండి, అందువల్ల నేను ఇలా చూపిస్తున్నానండి. ఇప్పుడు మనము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము స్లీవ్స్ అయితే రెడీ చేసుకోవాలి. 2 స్లీవ్స్ అయితే రెడీ చేసుకోవాలి. నేను ఒకటే చూపిస్తున్నాను. ఇప్పుడు మనము బాటమ్ని కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, గోర ఉంది, ఫినిషింగ్ నీట్గా ఉన్న వైపు కాకుండా పై వైపున నేనైతే కుచ్చులు అయితే పెడుతున్నాను. స్టార్టింగ్లో 1.5 ఇంచ్ వదిలేసుకోండి. మనం ఇది వచ్చేసి కుచ్చు కన్నా పెడితే కన్నా ఎత్తేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కుచ్చు పెడితే ఇది ఎలాగో స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్స్ 1.5 ఇంచ్ వదులుకొని మనము నడుము యొక్క లెంత్ అయితే ఎంత తీసుకున్నామో బాడీ పార్ట్కి అంతవరకు మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా మనము స్టిచ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము యొక్క భాగం ఎంత ఉందో అంత కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకోండి. ఇప్పుడు సేమ్ అలాగే సాటిన్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి.
ఇక్కడ సేనిగా ఉన్న వైపే కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. స్టార్టింగ్ 1.5 ఇంచ్ వదిలేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం కాటన్ లైనింగ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ విధంగా మనము సాటిన్ క్లాత్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెట్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడైతే స్కిప్ అయిపోయిందండి. ఇక్కడ సాటిన్ లైనింగ్ని నెట్ క్లాత్ని రెండింటిని స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ కాటన్ లైనింగ్ని కాకుండా నేను చూపించిన విధంగా ఫస్ట్ సాటిన్ లైనింగ్ని నెట్ క్లాత్ని బాటమ్కి అటాచ్ చేసేసుకోండి. నేను ఇలా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే రాంగ్ సైడ్ అనేది ఖర్చు కనిపించకుండా ఉండడానికి. ఫినిషింగ్ పై వైపు ఎలా ఉంటుందో నీట్ ఫినిషింగ్ అలాగే రాంగ్ సైడ్ కూడా అలాగే ఉంటుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు చూడండి, లైనింగ్ వైపు తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ని నడుము దగ్గర అటాచ్ చేసుకోవాలి బాటమ్ని. ఈ చిన్నపిల్లలకి చాలామంది కుచ్చుకుంటుందని మనము ఎంత నీట్గా స్టిచ్ చేసి ఎంత చేసినా కూడా వాళ్ళు వేసుకుంటారనే ఆనందంతో ఎంత చేసినా కూడా వేసుకోరండి. అలాంటప్పుడు మనం ఇలా స్టిచ్ చేసామంటే కనుక నడుము దగ్గర ఎటువంటి ఖర్చు అయితే కనిపించదండి. రాంగ్ సైడ్ వేసుకున్నా కూడా 2 స్టిచెస్ అయితే కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఈ ఫినిషింగ్ అయితే రాంగ్ సైడ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకోదనమాట. అదంతా ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఓకే అండి, ఇలాగా 2 పార్ట్స్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి కంపల్సరీగా. ఇక్కడైతే ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి 28.5 ఇంచులండి. మళ్ళీ లెంత్ ఎంత పెట్టారో అని, ఇది వచ్చేసి మోకాళ్ళ కంటే కొంచెం కిందికి ఉంటుందండి. ఓకేనా, 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోండి. 28 ఇంచులు అంటే 28 ఇంచులు తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఇంకా తక్కువ అయిపోతుంది అనమాట. 26 ఇంచులకు వస్తుంది అనమాట అప్పుడు లెంత్. ఇప్పుడు మనము స్లీవ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. టూ స్టిచ్చెస్ అయితే కంపల్సరీగా వేసుకోండి. ఈ స్టిచ్ అనేది కట్ చేయకుండా అలాగే మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా మనము 2 వైపులా స్లీవ్స్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఏమైనా పీసెస్ ఉంటే నీట్గా ఫినిషింగ్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. చూసారు కదా, స్లీవ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం 2 వైపులా. ఇప్పుడు మనము సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ సైడ్స్ జాయిన్ చేసేసుకునే ముందు దోరీలు కూడా చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో క్రాస్గా స్టిచ్ చేసుకోండి, అప్పుడే దోరీ షేప్ అనేది వస్తుందన్నమాట. మనం ఎంత విడత కావాలనుకుంటే అంత విడతతో పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని స్టిచ్ చేసేసుకోండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్గా ఉన్న సైడ్ కొంచెం పీస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇప్పుడు పెన్సిల్ సహాయంతో కానీ లేకపోతే నీడిల్ సహాయంతో కానీ దీనిని ఈ ఖర్చు అనేది లోపల వైపుకు ఇలా పెట్టేసుకొని లోపల వైపుకి అయితే పెట్టేసుకుని ఈ విధంగా పై వైపుకి తిప్పేసుకోవాలన్నమాట. ఓకే అండి, దోరీలు అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చూసుకొని పెట్టేసుకొని ఇక్కడైతే నేను నడుము దగ్గర 1 ఇంచ్ పైకి పెట్టేసి స్టిచ్ చేశానండి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దోరీలు సైడ్స్ అయితే మొత్తం ఈ క్లాత్ ఇది మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను కాటన్ లైనింగ్ని షార్టిన్ లైనింగ్ని నెట్ క్లాత్ని అన్నింటినీ పెట్టేసుకొని నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు కొంచెం కాటన్ లైనింగ్ కానీ షార్టిన్ లైనింగ్ తక్కువ తీసుకున్నట్లయితే ఏ క్లాత్ ఆ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోవాల్సింది వస్తుందండి. స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళైతే ఈ విధంగా క్లాత్ అయితే కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి.
కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎలా స్టిచ్ చేయాలో, ఏ క్లాత్ ఆ క్లాత్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నీట్గా ఎక్స్ట్రా కట్స్ అంతా నీట్గా కట్ చేసుకుని నీట్గా ఫినిషింగ్ చేసేసుకోండి. ఈ దారాలు ఇవన్నీ కనిపించకుండా. ఓకే అండి, ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదండి. లెంత్ అయితే చూసుకోండి, 1కి 2 సార్లు చూసుకొని, ఒకవేళ లూజ్ ఉంటే ఒక టైట్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడైతే లెంత్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే 28.5 ఇంచులు నాకు కరెక్ట్గా వచ్చేసిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్